దేవుడు దైవజనులు పౌలు ద్వారా కాదలూరులో స్థాపించిన పరిచర్యను బహుగా దీవించి ఎంతో అభివృద్ధిపరిచి ఆశీర్వదించాడు. దీని వెనుక దైవజనులు అందించిన స్వచ్ఛమైన వాక్యం, రేయనక పగులనక పడిన ప్రయాస, చేసిన త్యాగం, కార్చిన కన్నీరు ఎన్నెన్నో ఉన్నాయి. బెయేర్షెబా ప్రార్థన మందిరంలో రక్షింపబడిన వ్యక్తికి బాప్తిస్మం ఇవ్వటం, సంఘ సభ్యులకు పుట్టినరోజు వస్తే పుట్టినరోజులు జరపటం, వివాహ వయసు వస్తే వివాహాలు జరపటం, కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ రోజు జరగవలసిన ప్రతి కార్యక్రమం జరిపించటం, ఇలా జననం నుండి మరణం వరకు ప్రతి పనిలో ప్రతి విషయంలో ఎంతో ఇష్టంగా దేవుని ప్రేమను క్రియల్లో చూపిస్తున్నాడు మన దైవజనులు రెవరెండ్ ఎం. పౌలు గారు. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును అని సామెతలు 11:11లో దేవుడు సెలవిచ్చిన రీతిగా దైవజనులు పౌలు గారు పడుతున్న ప్రయాసను చూసి దేవుడు మరో గొప్ప అద్భుతం చేశాడు. ఒక సంఘాన్ని నిర్మించటమే అసాధ్యంగానూ బహు కష్టంగానూ ఉన్న రోజులలో బహు విగ్రహారాధన చేస్తున్న బాదనహల్ గ్రామంలో ఎలాగైనా దేవుని మందిరం నిర్మించాలి అనే పట్టుదలను, ఆసక్తిని దేవుడు ప్రేరేపించగా, దానిని బట్టి విడువక చేస్తున్న ప్రార్థనలను దేవుడు ఆలకించి ద్వారం తెరిచి ఒక అన్యజనుని దేవుని ఎన్నిక చేసుకొని ఆ వ్యక్తి ద్వారా దేవుని మందిరం నిర్మించడానికి స్థలాన్ని అనుగ్రహించడంతో పని ప్రారంభమైంది. 2019వ సంవత్సరంలో మొదటిగా పునాది వేయుటకు దేవుడు తన కృపను చూపించాడు. ఇలా పునాది వేయటంతో సాతాను ఓర్వలేక కలహంలు రేపటంతో గ్రామం మొత్తం ఏకమై మందిరం నిర్మించకూడదని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఆటంకపరిచారు. ఆ రీతిగా 2 మార్లు పునాది వేసి తొలగించడం జరిగింది. అందును బట్టి సంఘస్థులు కూడుకొని ఎంతో భారముగా ఏకాత్మతో ప్రార్థనలు చేయగా దేవుడు తన మహాదివ్య కృపను చూపి మరలా ప్రారంభించుటకు సహాయం చేశాడు.